హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పొలంలో బరిగొడ్లు పడడం వల్ల వాటిని ఇంకా తోలాలని ఇంకా నేను వచ్చి వాటిని తోలుతున్నాను. అవి ఎంతసేపటికి పోవట్లేదు. ఇదేమో దుక్కయింది. నేనేమో నడవలేక ఇంకా పరిగెత్తుకుంటూ ఆ దుక్కిలో పడి వాటిని తోలుతున్నా. అవి ఎంతసేపటికి పోవట్లేదు. సో అందుకని అవి తోలి వాళ్ళ మనుషులు చెప్పడానికి వెళ్తున్నా. చూడండి, ఈ దుక్కులో ఎండ ఉండడం వల్ల ఎంతసేపటికి అవి పోవట్లేదు. సో పోయినా కూడా మళ్ళీ అమ్మటే వస్తున్నాయి. ఇలాగ రోజు మా పొలం పాడు చేస్తున్నాయి. దీనివల్ల అందుకని మేము కంచెన వేసుకున్నామని ఇంకా డిసైడ్ అయ్యాము. అందుకే మేము ఇంకా రేపు తెచ్చి కరెంట్ సోలార్ అన్నీ బిగించాలి. ఇలాగ పొలాలలో ఇలాగ బరుగొడ్లు పడ్డప్పుడు మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇటైతే కంచె అయితే వేరే పొలం వాళ్ళు వేసారు, కానీ ఆ నుంచి కొంచెం దోవ పెట్టారు. ఆ దోవలో నుంచి ఇంకా బరుగొడ్లు వస్తున్నాయి. ఇలాగ రోజు వచ్చి పొలాన్ని ఇలాగ పాడు చేస్తూ ఉంటాయి. వీళ్ళేమో పక్క చేను నాటలేదు. వాళ్ళు నాటుకోవడం వల్ల ఇంకా మాకైతే ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు ఇంకా రేపు ఎల్లుండి నాటుతారు, పొలం నాటుకుంటారంట. అందుకే ఈరోజు వాళ్ళు అరకు దున్నుకుంటున్నారు. వాళ్ళు కూడా నాటితే ఇంకా మాకనేది మాకైతే ఇంకా మా దాకా అయితే బరిగొడ్లు అయితే రావు. ఇలాగ ఇబ్బంది పడడం వల్ల ఇలా ఇబ్బంది వస్తూ ఉంది రోజుకి. బరిగొడ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. అలాగే మేమైతే పత్తి నాటాము, కంది నాటాము. అది కాక పక్కనే అది జొన్న నాటేసరికి ఇంకా జొన్న తినడానికి ఇంకా అవి బరిగొడ్లు రోజు అలవాటు పడి ఇంకా వస్తూ ఉన్నాయి. ఇంకా నేను ఇంకా వాటిని తోలడానికి ముళ్ళ కంపలు ఉంటే ముళ్ళ కంపలోకి వెళ్ళి తోలడానికి ట్రై చేస్తున్నా. అవి ఎంతసేపటి పోవట్లేదు. అందుకే రాయలు వేసి మరీ కుద్దామని వెళ్తున్నా. ఇలాగ మీకు జరిగిందా చూడండి. ఎన్ని ముళ్ళ కంపలు, దాడి వెళ్ళడానికి గోల్ లేదు, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇంకా నేను ఎలాగో ట్రై చేసి ఇంకా చిన్నగా వెళ్ళి ఇంకా వెళ్తున్నా. వర్షం మొన్న పడడం వల్ల బురద కూడా ఉంది. ఆ కొంటలో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళలోంచి ఇంకా అవి అవతలకి వెళ్ళాలి. వాటిని ఆటో ఒక తోడి వాళ్ళకి అప్పచెప్పి